చైనా, వామ్మో, ఈ పేరు వింటేనే ప్రపంచం గజగజ వణికిపోయే పరిస్థితి. ఏదో నిన్నగాక మొన్నటి నుంచి స్ప్రెడ్ అవుతున్న హెచ్ఎంపీవీ గురించి కాదు, అంతకు ముందు కరోనా ఒక్కదాని గురించే కాదు, హిస్టారికల్ గా చూస్తే వైరస్ల అడ్డా చైనా. ఓ వైరస్ పుట్టడమో లేదా వ్యాపించడానికో చైనానే ప్రత్యక్ష కారణమైన ఘటనలు చరిత్ర పొడుగునా కోకొల్లలు. ఇంతకీ చరిత్రపరంగా చైనా వైరస్ల పుట్టినిల్లు ఎందుకైంది? చైనా నుంచి గతంలో వ్యాపించిన మహమ్మారులు కోట్లాది మంది చావులకు ఎలా కారణమయ్యాయి? మీకు హిస్టరీపై కాస్త టచ్ ఉంటే మీరు బ్లాక్ డెత్ గురించి వినే ఉంటారు. 14వ శతాబ్దంలో విజృంభించిన ఈ ప్లేగ్ వ్యాధి చైనా నుంచి ప్రారంభమై యూరప్, ఆసియా, ఆఫ్రికా వరకు వ్యాపించింది. ప్లేగ్ వ్యాధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 కోట్ల మంది చనిపోయారు. ఈ వ్యాధి లక్షణాలలో జ్వరం, వాంతులు ముఖ్యమైనవి. ఈ ప్లేగు కండరాలను, నరాలను దెబ్బతీస్తోంది. 1347 నుండి 1351 మధ్యకాలంలో యూరప్లో 60% మంది చావులకు ఈ ప్లేగు వ్యాధి కారణమైంది. ఇక స్పానిష్ ఫ్లూ 1918 నుండి 1919లో ప్రపంచంలో కోట్ల మందిని బలి తీసుకున్న ఒక తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇది. ఈ మహమ్మారి చైనా సహా అనేక దేశాల్లో వ్యాపించింది. ఈ ఫ్లూ పుట్టుక గురించి అనేక కథనాలున్నాయి. స్పానిష్ ఫ్లూ చైనాలో పుట్టిందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ వైరస్ మొదట చైనాలో కనిపించిందని, తర్వాత అమెరికాకు వ్యాపించి ఇక అక్కడ నుండి యూరప్ ను అల్లకల్లోలం చేసినట్లుగా సమాచారం. ప్రపంచవ్యాప్తంగా స్పానిష్ ఫ్లూ కారణంగా 5 కోట్ల మందికి పైగా మరణాలు సంభవించాయి. ఇది 1918 నాటి ప్రపంచ జనాభాలో 5% వరకు ఉంటుంది. ఇక 1957లో ఆసియన్ ఫ్లూ, దీన్నే H2N2 ఇన్ఫ్లుయెంజా అని పిలుస్తారు. ఈ H2N2 దక్షిణ కొరియాలో పుట్టిందని సైంటిస్టులు నమ్ముతుంటారు. 1958 ప్రారంభంలో ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపించింది. దీని కారణంగా సుమారు 2 కోట్ల మంది మరణించారని అంచనా. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు ఈ వ్యాధి కారణంగా చనిపోయారు. ఇక సార్స్ అంటే సెవర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇది 2002 నుండి 2003 మధ్యలో మొట్టమొదటిగా దీన్ని చైనాలో గుర్తించారు. తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధి ఇది. 2003 నాటికి సార్స్ ప్రపంచవ్యాప్తంగా 29 దేశాలలో వ్యాపించింది. అయితే కేసుల సంఖ్య కాస్త తక్కువనే చెప్పాలి. ఓవరాల్ గా సార్స్ బారిన పడిన వారి సంఖ్య 9,000 మంది.